హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక లాస్ట్ టైం అయితే ఒక కుకింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, దానికైతే మాత్రం వ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఎందుకు బాగా వచ్చాయి అంటే నేను అప్లోడ్ చేసిన ఫుల్ వీడియోస్తో పోల్చుకుంటే కుకింగ్ వీడియోస్ అయితే మాత్రం కొంచెం బెటర్గానే వ్యూస్ వచ్చాయి. సరే, ఇక ఈ రోజు అయితే మా ఇంట్లో ఒక స్పెషల్ అయితే జరుగుతుంది. ఆ స్పెషల్ ఏంటి, అసలు మేము ఏమేమి స్పెషల్స్ చేస్తున్నాము అనేది ఈ వీడియోలో మీకు నేను చూపించాలనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా ఆ స్పెషల్ ఏంటో లాస్ట్ వరకు అయితే మీరు వీడియో చూసేయండి. దానికన్నా ముందు అయితే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి ఎంతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియో చూసేద్దాం రండి. అయితే ఈ రోజు అయితే మా చెల్లి వాళ్ళ పాప బర్త్డే అనమాట. సరే, మా పాప బర్త్డే కదా అని చెప్పేసి మేమైతే కుకింగ్ అంటూ ఏమి ప్లాన్ చేయలేదు. రెస్టారెంట్కి వెళ్ళి ఏదో చేసుకుందాం అనుకున్నాం. బట్ ఏంటంటే అక్కడ అలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టుకుందాం కదా అని చెప్పేసి మా చెల్లి అయితే అంది. సరే, మరి వంట ఏం చేద్దాము, ఎవరైనా వండుకుని పెడదామా అంటే, లేదక్క పక్కన ముస్లిమ్స్ అయితే ఉన్నారు, నేను అడుగుతాను అని చెప్పేసి అన్నది. ఏదేమైనా మనం చేసే వంట కన్నా ముస్లిమ్స్ చేసే వంట అయితే మాత్రం చాలా బాగుంటుంది కదా. అది కూడా మేము ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాము. సరే, చేస్తారా చేయరా అని చెప్పేసి అన్నయ్యనైతే అడిగేసాము. అన్నయ్య చికెన్ కర్రీ చేయాలి, అలాగే బిర్యానీ చేయాలి, మిగతా మేము చేసుకుంటాము అనేసరికి సరే అయితేనేమో చేస్తానని అన్నారు. ఇక లేట్ చేయకుండా కుకింగ్ వీడియో అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే తయారు చేసేది ముస్లిమ్స్ కదా, ఇంకా అన్నీ చెప్పినట్టు మేమైతే ప్రిపేర్ చేస్తున్నాం. ముందైతే చికెన్ శుభ్రంగా కడిగేసి దాని మీద కారం జల్లేసి మొత్తం అయితే ఇంకో చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టుగా బాగా ముక్కకైతే పట్టించమన్నారు. అలా ఎందుకు చేస్తారు అంటే చికెన్ అనేది నీసు స్మెల్ రాకుండా ఉండడం కోసం అంట. మీరు వీడియో స్టార్ట్ అయినప్పుడు చూసారు కదా, ముందైతే ఒక గిన్నె పెట్టి ఒక గిన్నెలో ఆయిల్ పోసి అలాగే పచ్చిమిర్చి వేసేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించాలి. ఇలా వేగుతున్నప్పుడే ఒక 2 అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా వేగిపోయాయి. ఇక ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా అయితే మొత్తం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము 2 కూడా వేరువేరుగా ఆడమన్నారు. సరే కదా అని చెప్పేసి వేరువేరుగా ఆడైతే ఇచ్చాము. అన్నీ కూడా అలాగే సపరేట్గానే వేశారు, ఏది కూడా కలపలేదనమాట. అలా 2 వేసిన తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మేమైతే ఒక 50 మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేయమని చెప్పాము. అలా వేగుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసేసారు. యాక్చువల్లీ మనం అయితే మొత్తం అంతా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేస్తాము. కానీ ముస్లిమ్స్ అన్నయ్యలు ఏంటంటే చికెన్ కూడా వేయకముందే ఆయిల్లోనే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ మొత్తం వేయించేస్తున్నారు. చూస్తున్నారు కదా, మనకి ఎలా కనిపిస్తుందో మొత్తం అంతా బాగా వేగుతున్నట్టు. ఇలా వేగుతూ ఉన్నప్పుడే చికెన్ మనం కారం అనేది కలిపి పెట్టుకున్నాం కదా, అదైతే వేసేసుకోవాలి. అది వేసుకొని బాగా కలుపుకోవాలి. మాకేంటి అంటే అలవాటు లేకపోవడంతో అంత పెద్ద దాంతో కలపలేకపోయేవాళ్ళం అనమాట. ఇక మా వల్ల అవదని తెలిసి అన్నీ అయితే తీసేసుకుని బాగా దాన్ని అయితే కలిపారు. ఇక వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు ఇలా బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత టమాటీ పేస్ట్ అయితే మమ్మల్ని ఆడమని చెప్పారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాం ఫస్ట్ అయితే. తర్వాత అర్థమైంది మనం ఆడిపెట్టుకున్న టమాటీ పేస్ట్ అయితే వేయడానికి అని చెప్పేసి. ఇలా టమాటీ పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం వాటర్ అవి కూడా బాగా మిక్స్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నిటికీ పట్టేలా అడుగు పట్టకుండా అనేది అయితే ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం అయితే ఉడికించుకోవాలి. అలా ఉడికేటప్పుడే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా దాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, దాన్ని అయితే మేము కలపలేకపోతున్నాం అని చెప్పేసి అన్నయ్యే కలిపేవారు. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత చికెన్ మసాలా పౌడర్ అయితే వేశారు. అసలు నేను మీకు ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. ఇలా వంట స్టార్ట్ చేద్దాము అనుకునేసరికి అయితే చినుకులు పడ్డాయి. కానీ కొంతసేపు ఆగేటట్టుగా అయితే వర్షం తగ్గింది కాబట్టి మళ్ళీ ఇంకా బయటే పెట్టేశాము. ఇలా చికెన్ మసాలా మొత్తం వేసేసుకున్న తర్వాత చికెన్ మసాలాతో పాటు మనం ఇంటి దగ్గర చేసుకున్న మసాలా పొడి ఉంటుంది కదా, అంటే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లాలిక్కాయలు, లవంగాలు, ఇలా మసాలా దినుసులన్నిటితో మనం పొడి అయితే చేసుకుంటాం కదా, అది కూడా కొంచెం లైట్గా జల్లుకోవాలి. అలా వేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి తేలేంత వరకు మనం అయితే బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దాంట్లో టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ మాకు చాలా కారం పట్టింది, ఎందుకంటే చికెన్ ఎక్కువ కాబట్టి.
మీరు టేస్ట్ అనేది చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్ పీసెస్లో కూడా కారం అయితే కలిపి పెట్టుకున్నాము. చూసి కానీ వేసుకోకపోతే ఘాటు అయితే ఎక్కువైపోతుంది. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఆలోచించి ఈ స్టైల్లో మీరు ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే కనుక ట్రై చేయండి. చూసి వేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించిన తర్వాత కారం, ఉప్పు అవన్నీ వేసి ఉడికించుకున్న తర్వాత పెరుగు అయితే వేస్తున్నారు. ఇక్కడ మేము ₹30 పెరుగు ప్యాకెట్ అయితే 2 ప్యాకెట్లు అయితే వేసేసారు. అన్నయ్య పెరుగు అయితే కొంచెం ఎక్కువగానే వేశారు. అదేంటో మరి అలా వేస్తూ అసలు ఆ స్మెల్ అయితే మాత్రం అసలు మళ్ళీ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాము. చాలా అంటే చాలా మంచిగా స్మెల్ వచ్చేది. మాకైతే భోజనాలు పెట్టే కన్నా ముందు మేమే తినేయాలి అనిపించేది. అలా పెరుగు వేసుకున్న తర్వాత అది మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా అయితే కలుపుకోవాలి. లేదు అంటే పెరుగు ముక్కల కింద ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కలిపి అలా బాగా కలిపిన తర్వాత అయితే అన్నయ్య ఇంకా పెరుగు అయితే ఉందా సరిపోలేదు అని చెప్పేసి అడిగేసరికి మళ్ళీ ఇంకొక పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొచ్చి ఇచ్చాము. అప్పుడు అది కూడా వేసేసి బాగా అయితే మిక్స్ చేశారు. ఇలా ఉడుకుతున్నప్పుడే మాకైతే మాత్రం చెప్పాను కదా చాలా నోరు అయితే ఊరేసేది. అలా అయిపోయిన తర్వాత కొంచెం పసుపు లాస్ట్లో పసుపు అయితే వేశారు. పసుపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసారు. దాన్ని బాగా కలిపిన తర్వాత ఇక మేము ఒకసారి అయితే టేస్ట్ చేసేసాము. టేస్ట్ చేసిన తర్వాత మాకు అందులో కొంచెం కారం అయితే తక్కువ అనిపించింది. సరే కదా అని చెప్పేసి మళ్ళీ అయితే కారం వేశారు. అలా తర్వాత ధనియాల పౌడర్ అయితే వేశారు. ధనియాల పౌడర్ వేసిన తర్వాత మసాలా పౌడర్ కూడా కొంచెం అయితే వేశారు. ఎందుకు అంటే వాళ్ళు వండేది కొంచెం ఘాటుగానే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి చాలా అయితే ఎక్కువగానే వేశారు. ఇలా మొత్తం వేసిన తర్వాత ఒకరు వేస్తూ ఉంటే ఇంకొకరు పక్క నుంచి అయితే కలుపుతూ ఉన్నారు. ఎందుకు అలా కలుపుతూ ఉన్నారు అంటే అడుగు పట్టకుండా చికెన్ మాడిపోకుండా అయితే కలిపారు. అలాగే కొంచెం వాటర్ అయితే వేశారు. వేసిన తర్వాత ఇంకా బాగా మిక్స్ చేశారు. ఒకసారి చూడండి మళ్ళీ టేస్ట్ ఎలా ఉందో. లేదు అంటే మళ్ళీ ఉప్పు కారాలు తక్కువ అవుతాయి అని చెప్పేసి మళ్ళీ మాకైతే టేస్ట్ చూపించారు. ఈసారి అయితే ఇంకా ఏ వంకలు పెట్టాల్సిన అవసరం లేదని సరిపోయాయి మొత్తం అంతా బాగున్నాయి అని చెప్పేసి మేమైతే ఫైనల్ చేసేసాము. ఇలా ఉడుకుతున్నప్పుడే మనకి వాటర్ అయితే పోసి ఉడికించుకోవాలి. మ్యాక్సిమం ముక్క అయితే ఆయిల్లోనే ఉడికిపోయింది. బట్ గ్రేవీ గురించి అయితే మనం వాటర్ వేసుకోవాలి కాబట్టి వాటర్ అయితే వేసేసుకున్నాము. వాటర్ వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా ఒకసారి మూత పెట్టి ఒక 2 సెకండ్స్ తర్వాత అయితే కొత్తిమీర అయితే జల్లేశారు. కొత్తిమీర జల్లేసిన తర్వాత కర్రీ అయితే బాగా ఉడికించారు. ఉడికిన తర్వాత అయితే కరివేపాకు అది చూస్తున్నారు కదా, ఉడుకుతున్నప్పుడే, ఉడికించిన తర్వాత కూడా కాదు మళ్ళీ అలా ఉడుకుతూ ఉన్నప్పుడే కరివేపాకు అయితే వేసి బాగా కలిపారు. ఇంకా ఫైనల్ టచ్ ఏంటంటే కరివేపాకు, కొత్తిమీర 2 గార్నిష్ చేసేసి అయితే దింపేసాము. ఇక ఇంతే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ముస్లిం స్టైల్ ఎంతో టేస్టీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్నెస్ ఇస్తుంది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.